సందర్లో ఉన్నారు బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు పచ్చి పులుసు చూపించబోతున్నాను అండి. తెలంగాణ పచ్చి పులుసు. 2 ఆనియన్స్, కొద్దిగా చింతపండు, 2 చిల్లీస్, ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ముందుగా చింతపండు ఒకసారి కడిగి వాష్ చేసుకొని రసం తీసుకుని బౌల్లో రసం తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, రసం తీసుకుంటున్నాను బౌల్లో. చాలా బాగుంటుందండి తెలంగాణ పచ్చి పులుసు. ఒకసారి చేసి చూడండి. ఈ విధంగా బాగా పిండి రసం అంతా పక్కకు ఒక బౌల్లో తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ పోసాను చూడండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పక్కకు పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ ఆయిల్ తీసుకొని తాలింపు కోసం ఒక స్పూన్ ఆవాలు, నూనె ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, అవి సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేస్తున్నాను. ఈ విధంగా తరిగి వేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి కూడా కొద్దిగా వేసుకున్నాను ఇందులో తాలింపులో. కొన్ని పచ్చి పులుసు మనం రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసుకుంటా చింతపులుసు దాంట్లో. సో కొద్దిగా వేసాను, ఇందులో కలిపెట్టుకోవాలి. మనకి ఏమైనా కుక్ వేయటట్టు. ఇది మనకి పండుగలప్పుడు ఏదైనా టైం లేదు అనుకున్నప్పుడు తొందరగా చేసుకోవచ్చండి. రసం అనేది లేదు అనుకోకుండా ఫాస్ట్గా అయిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఎక్కువ పని ఉంటుంది కదా మన ఫెస్టివల్స్ అప్పుడు. సో అప్పుడు ఎక్కువ టైం ఉండదు కాబట్టి వేరే వీటికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పచ్చి పులుసు అనేది తొందరగా అయిపోతుంది. సో 5 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పచ్చి పులుసు రెడీ చేసుకోవచ్చండి. కమ్మగా చేసుకొని తినొచ్చు. సో 5 మినిట్స్లో రెడీ అవుతుంది. మనకు టైం లేదు అర్జెంటుగా పండుగలప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు వితిన్ 5 మినిట్స్లో రెడీ చేసుకోవడానికి పచ్చి పులుసు రెడీ అవుతుందండి 5 మినిట్స్లో. సో ఈ విధంగా చేసుకొని మనం టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తెలంగాణ పచ్చి పులుసు ఇంకో విధంగా ఇంకా 2-3 రకాలుగా చేస్తారు, కానీ నేను ఈ రకం చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. సో నేను ఈ రకం చూపిస్తున్నాను. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసాను. కొంచెం ఈ విధంగా రోస్ట్ చేయాలి. బాగా బ్రౌన్ అండ్ రెడ్ కలర్ రావాలండి తాలింపు అనేది. అప్పుడే టేస్ట్ ఉంటుంది, పచ్చి వాసన లేకుండా ఉల్లిగడ్డ అనేది ఉంటుంది. సో తాలింపు అనేది కొద్దిగా మగ్గితేనే బాగుంటుంది. ఈ విధంగా మగ్గిపెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను.
పావు స్పూన్ కారం వేసాను. ఇది స్టవ్ బంద్ చేసుకొని ఆ వేడి మీదనే కలబెట్టుకోవాలండి. కారం మాడిపోతుంది లేకపోతే. స్టవ్ బంద్ చేసుకొని పసుపు కారం 2 వేసేసుకోవాలి. సో ముందుగా మనం చింతపులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసంలో వేయాలి. తాలింపు చేసుకుంది, తాలింపు ఇందులో వేసేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా తాలింపులో వేసాము. మిగతా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇంట్లో వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిపులుసు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా తీసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. 5 minutesలో రెడీ అయ్యే పచ్చిపులుసు, తెలంగాణ పచ్చిపులుసు చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని. సరిపోలేదు, ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా 1½ స్పూన్ వేసాను మొత్తం కూడా. సో ఈ విధంగా ఈజీగా రెడీ అవుతుంది 5 minutesలో పచ్చిపులుసు. కొత్తిమీర వేస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ఆఫ్ యూ.